రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లోని షిరిలింగపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాన్జివా ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం వైద్య సేవలకు గ్లోబల్ మెడికల్ హబ్గా అభివృద్ధి చెందుతోందన్నారు. కొండాపూర్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకి అందుబాటులోకి తెచ్చిన కాన్జివా ఫెర్టిలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఫార్మా, వ్యాక్సిన్, ఐటీ రంగాలలో హబ్గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ మెడికల్ హబ్గా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ విదేశాలకు చెందిన రోగులు నగరంలో ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతికతతో సేవలందిస్తున్న పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పరిచి సేవలందిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగంలో వరంగల్, హైదరాబాద్, కొండాపూర్లలో ఐవీఎఫ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన కాన్జివా ఫెర్టిలిటీ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ యాదవ్, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, నిర్వాహకులు డాక్టర్ స్ఫూర్తి చెన్నమనేని పాల్గొన్నారు.